బాస్ తెలుగు సీజన్ 8 లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. తెలుగు టీవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఇప్పటికే విజయవంతంగా 7 సీజన్స్ ను పూర్తి చేసుకుంది బిగ్ బాస్ షో. అయితే సీజన్ 8 డేట్ గురించి ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో 20 మందికి పైగా కంటెస్టెంట్స్ ఉంటేనే వామ్మో ఎవర్రా వీళ్ళంతా అనే కామెంట్లు వినిపిస్తుంటాయి. అలాంటిది ఇప్పుడు సీజన్ 8 లో అంతకు మించిన విచిత్రాలు చాలానే ఉండబోతున్నాయట. ఇక సీజన్ 8 లో స్టార్ యాంకర్ రష్మి రాబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే నిర్వాహకులు రష్మితో సంప్రదింపులు జరిపినట్టుగా సమాచారం. ఆమెకు భారీ స్థాయిలో ఆఫర్ చేశారట. అంతేకాకుండా స్టార్ మూల వచ్చే ప్రోగ్రామ్స్ లో యాంకర్ గా ఛాన్స్ ఇచ్చేలా ఆఫర్ ఇచ్చారట. గతంలోని రష్మి బిగ్ బాస్ లోకి కంటెస్టెంట్ గా రావాల్సింది, కానీ కొన్ని కారణాల వల్ల అలాగే బిజీ షెడ్యూల్ వల్ల కూడా ఆమె రాలేకపోయింది. కానీ ఈసారి క్రేజీ సెలబ్రిటీలు మాత్రమే హౌస్ లో ఉండేలా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. దానికోసం రష్మి ఖచ్చితంగా ఉండాలని ప్లాన్ చేశారు. అందుకే ఆమెకు భారీ స్థాయిలో పారితోషికం ఆఫర్ చేశారట. ఈ ఆఫర్ నచ్చడంతో రష్మి సీజన్ 8 లో కంటెస్టెంట్ గా రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆమె వస్తే గనక షో రేటింగ్ అమాంతం పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే రష్మి టాప్ 5 వరకు కూడా వెళ్లే ఛాన్స్ కూడా ఉంది. మరి ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్నట్టుగా రష్మి సీజన్ 8 లో కంటెస్టెంట్ గా వస్తారా లేదా అన్నది చూడాలి. బిగ్ బాస్ సీజన్ 7 సూపర్ హిట్ అయింది. ఈ సీజన్ 7 విన్నర్ గా పల్లవి ప్రశాంత్ నిలిచారు. అయితే స్పై అండ్ స్పా బ్యాచ్ మధ్య జరిగే ప్రతి ఫైట్ ప్రతి వీక్ ఉత్కంఠభరితంగా సాగడం, హౌస్ లోని వాళ్ళంతా పోటాపోటీగా గేమ్స్ టాస్కులు ఆడడంతో అది సూపర్ హిట్ గా నిలిచింది. ఇక బిగ్ బాస్ సీజన్ 8 సన్నాహాలు మొదలైపోయాయి. ప్రస్తుతం స్టార్ మా ఛానల్లో నీతోనే డాన్స్ కార్యక్రమం నడుస్తున్నది. ఈ షో ముగిసిన వెంటనే బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది. గత సీజన్ సెప్టెంబర్ నెలలో ప్రారంభమైంది. అయితే సీజన్ 6 అట్టర్ ఫ్లాప్ కావడంతో బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం కావడానికి కాస్త ఆలస్యమైంది. అయితే సీజన్ 7 సూపర్ సక్సెస్ కావడంతో సీజన్ 8 ని కాస్త ముందుగానే ప్రారంభించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే నీతోనే డాన్స్ జూన్ నెల మొదటి వారానికి కంప్లీట్ చేసి అదే నెలలో బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభిస్తారంట. అయితే ఈ సీజన్ కి కంటెస్టెంట్స్ ని ఎంపిక చేయడం కీలకంగా మారింది. ప్రతి సీజన్ మాదిరిగా కాకుండా ఏకంగా 40 మందిని కంటెస్టెంట్స్ గా తీసుకురాబోతున్నారట. ప్రతి వారం డబుల్ ఎలిమినేషన్ పెట్టి హౌస్ ని నిండుగా చూపిస్తారంట. అయితే టాస్కులు కూడా ఈ సీజన్ లో భిన్నంగా ఉంటాయో తెలుస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.